నమస్తే, నేను మీ జోర్దార్ సుజాత. వెల్కమ్ టు డైల్ న్యూస్. ఈరోజు ఇట్లు మీ ప్రతినిధి ప్రోగ్రాంతో ఎవరు మన ముందుకు రాబోతున్నారు అంటే, ఇతను కార్యకర్తను కాదు సైనికుణ్ణి అంటున్నారు. పార్టీని బాధ్యతతో కాదు బతుకులా మోస్తా అంటున్నారు. విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు కమలం పార్టీతోనే ప్రయాణం కొనసాగిస్తూ మల్కాజ్గిరిలో ప్రతి కీలక మలుపులో తనున్నారు. ఇన్నాళ్ళు పార్టీ జెండాను మోసిన తను ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో తన కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. మరి అతను ఎవరో కాదు, మల్కాజ్గిరి సాయిరాం యాదవ్ అన్న. అతని లక్ష్యాలేంటి, అతని కళ్ళతో కంటున్న కళలేంటి, ఈరోజు ఇట్లు మీ ప్రతినిధిలో అడిగి తెలుసుకుందాం. సరేనా? నమస్తే అన్న. గొర్ల సాయిరాం యాదవ్ అలియాస్ రామ్ యాదవ్, ఈ పేరు మల్కాజ్గిరిలో మోగిపోతున్నది. జనాలను అంతగానం ఎందుకన్నా దగ్గర చేసుకున్నారు? అంటే యాక్చువల్గా నేను రాజకీయాలకి రాకముందు కూడా ప్రజల్లో ఎన్నో విధాలుగా మన సోషల్ సర్వీస్ చేసేవాడిని. ఎలా అనంటే, నాది ఓన్గా స్పోర్ట్స్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ స్పోర్ట్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఎంతోమంది పేద ప్రజలకు ఫ్రీ ట్రైనింగ్, అంటే వాళ్ళు ఏ స్పోర్ట్స్లో ఉంటారో ఆ స్పోర్ట్స్లో ఫ్రీ ట్రైనింగ్ చేయిస్తూ, పర్టికులర్గా రెజ్లింగ్కి ఫోకస్ చేస్తూ, ఆ రెజ్లింగ్లో నా దగ్గర ఆల్మోస్ట్ అండర్ ట్రైనీస్ 200 మెంబర్స్ ఉంటారు. ఆ 200 మెంబర్స్ నుంచి 43 మెంబర్స్ స్టేట్ గోల్డ్ మెడలిస్ట్, 17 మెంబర్స్ నేషనల్కి రిప్రజెంట్ చేశారు, 3 మెంబర్స్ నేషనల్ మెడల్స్ తీసుకొచ్చారు. సో నేను ఇచ్చే ఫ్రీ ట్రైనింగ్ వల్ల. అది కాకుండా మన కోవిడ్ సమయంలో చూసుకున్నట్లయితే మోర్ దెన్ 500 ఫ్యామిలీస్కి మన గ్రాసరీస్ అందజేయడం కానీ, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే మా ట్రస్ట్ ద్వారా లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము. 12 మెంబర్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్, ఎవరైతే కేపబుల్గా ఉన్నారో వాళ్ళకి, బ్యాక్వర్డ్గా ఉన్న పీపుల్స్ వాళ్ళకి మేము ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేశాము. సో ఇవి కాకుండా రాజకీయంలో వచ్చిన తర్వాత మా కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని ప్రజలకు అందజేసేలా మా పార్టీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా, మా పార్టీలో ఇన్ఛార్జులు కో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నాతో అంటే నాకన్నా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళని అన్న అనుకుంటూ వాళ్ళతో కలిసిమెలిసి పనిచేస్తూ, నాతో చిన్నగా ఉన్న వాళ్ళని తమ్ముళ్ళ తీసుకొని వాళ్ళని తీసుకొని వాళ్ళిచ్చే సలహాలను కూడా తీసుకొని, నాకంటే చిన్నవాడు కదా వీడు నాకేంది సలహా ఇవ్వడం అనుకోకుండా చిన్నవాళ్ళని కూడా కలిసిమెలిసిగా తీసుకొని కట్టుగా పని చేసుకుంటూ వెళ్తుంటాను. సో మేబీ దాని గురించే అందరు నాకు వాళ్ళ గుండెల స్థానం ఇచ్చారు. నిజంగా అంటే ఇన్ని పనులు చేసిన తర్వాత ఆబ్వియస్లీ జనాలు దగ్గర మనిషిని చేసుకుంటారు కదా, అందుకోసం మీ పేరు అంతగానో మారుమోగిపోతుందేమో అన్న. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? మీ అమ్మ నాన్న, మీరు ఎక్కడ ఉండేది, మీరు ఏం చేస్తుండేది? నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాదే. మా ఫాదరు కో ఫాదర్స్ అందరు హైదరాబాద్ నుంచే. మా ఫాదర్ నార్మల్గా హోటల్ బిజినెస్ మాది, అంటే టీ మళ్ళీ స్నాక్స్ వగేరా తీసుకునేది హోటల్ బిజినెస్. ఇప్పుడు ఫాదర్ రిటైర్, ఆ బిజినెస్ స్టాప్ చేసేసి నేను డైరీ ప్రోడక్ట్స్ బిజినెస్ చేస్తాను. సో ఐ విల్ ఎర్న్ ఇనఫ్ మనీ, అంటే నాకు కావాల్సిందంత ఇనఫ్ మనీ నేను డైరీ నుంచి. మా మిస్సెస్ హోమ్ మేకర్, నాకు 2 పిల్లలు. సో 3rd క్లాసు 1st క్లాసు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఇంటర్మీడియట్ చేసుకున్నాను, అంటే డిగ్రీ డిస్కంటిన్యూ. సో అంటే స్టడీ చేసింది కొంచెమే, కానీ బిజినెస్లో నాలెడ్జ్ మాత్రం చాలా ఎక్కువ. అవునండి, ఉందండి నాలెడ్జ్. ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారన్నా? అంటే నేను ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు చేస్తున్న డైరీ బిజినెస్ వచ్చేసి 5 ఇయర్స్ నుంచి. ప్రీవియస్గా నేను హోటల్ బిజినెస్ చేశాను, అంటే టిఫిన్ సెంటర్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నావి ఓన్గా పోటీలో ఉండే. ఇప్పుడు లీజ్కి ఇచ్చేసి నేను డైరీ ప్రోడక్ట్స్ బిజినెస్ని ఫ్లెడ్జ్గా చేస్తున్నాను. ఈ ఫుడ్ బిజినెస్ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఓకే, కానీ చారిటీ పెట్టాలి, ఇట్లా వాళ్ళకి హెల్ప్ చేయాలి, లేని వాళ్ళకి ఆదుకోవాలి, ఎడ్యుకేషన్ అందియాలి, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి? అంటే నేను ఉండే నియోజకవర్గంలో ఎలా అనంటే చాలా మట్టుకు స్లమ్ ఉంది. ఆ స్లమ్లో వాళ్ళ పిల్లలు నార్మల్గా వాళ్ళ ఫాదర్స్ ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎట్లా అనంటే ఉన్నారా అంటున్నారు, తిన్నారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళని చాలామందిని నేను చూస్తూ వీళ్ళకి ఏమైనా చెయ్యాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా రెజ్లింగ్ అనేది మాకు ఫ్యామిలీ తరంగా వస్తున్నది. ఇది 3rd జనరేషన్ మేము రెజ్లింగ్లో ఉన్నది కాబట్టి మా ఏరియాలో ఉన్న వాళ్ళకి చెడు దారికి వెళ్ళనీయకుండా, టొబాకోకి కానీ సిగరెట్స్కి కానీ అలవాటు కానియకుండా యువతకు ఇటువైపు మరలిచ్చి వీళ్ళకి రెజ్లింగ్, ఎక్సర్సైజు, ఇందులో ఉన్న ఫ్యూచర్ గురించి తెలియజేసుకుంటూ వాళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసి తీసుకెళ్లడం జరుగుతుంది.
ఓ అంటే ఇంకా మీరు ఇట్లా హెల్పింగ్ నేచర్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా, హెల్పింగ్ చేస్తున్నారు, లేని వాళ్ళని ఆదుకుంటున్నారు, ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు, ఇవన్నీ చేసే దాంట్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుంటుంది? అంటే మా ఫ్యామిలీ సపోర్ట్ దీనికి ఫ్లెడ్జ్గా నాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే చేస్తున్న మంచి కార్యక్రమం కాబట్టి కంప్లీట్గా మా మిస్సెస్ కానీ మా ఫాదర్ ఎక్కువ మట్టుకు మా ఫాదర్ అయితే చాలా సపోర్ట్ చేస్తుంటారు. అంటే నార్మల్గా నేను ఇచ్చే కంప్లీట్ సమయం దానికి వెళ్ళి నాకు సమయం ఎందుకు వృధా చేస్తున్నావు అని నన్ను ఏమనకుండా నాకు సపోర్ట్ చేస్తారు. మేడం డే మీద ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుంది? ఇక ఆబ్వియస్గా ఎవ్రీడే నేను మార్నింగ్ ఇప్పుడు డైరీ బిజినెస్ కాబట్టి 5 o'clockకి నేను ఖచ్చితంగా లేవాల్సిందే. లేచి నాకు వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రిసీవ్ చేసుకొని నా అండర్గా అంటే మా రెజ్లింగ్ సెంటర్లో ప్రీవియస్గా ఎవరైతే మెడలిస్టులు ఉన్న పిల్లలు వాళ్ళకి వృత్తి లేని వాళ్ళకి 8 మంది నా దగ్గర డైరీలో జాబ్ కూడా చేస్తారు. సో వాళ్ళకి ఏ హోటల్స్కి పంపించాలో ఆ హోటల్స్ది లిస్ట్ అవుట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని సెట్ చేసేసుకొని వెళ్తారు. 8 మంది ఎంప్లాయీస్ నా దగ్గర వర్క్ చేస్తారు. ఇదంతా ఓకే, పాలిటిక్స్కి రావాలి అనే థాట్ ఎట్లా వచ్చింది మీకు? అంటే ఫ్యామిలీ ఉన్నారా? అంటే ఫ్యామిలీ లేదు, ఒకటే ప్రజల సేవ చేయడానికే నేను ఎంచుకున్న ట్రస్ట్ ద్వారా ఎంతవరకు అయితే చేయగలుగుతున్నానో అంతే చేయగలుగుతాను. ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలి అంటే రాజకీయంలో ఉండాలి అన్న ఉద్దేశంతో నేను రాజకీయానికి వచ్చాను. ట్రస్ట్ పేరు ఏం పేరు అన్న? భారత్ వ్యాయామశాల స్పోర్ట్స్ చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ పేరు పైన మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు పైన ఆల్ ఇండియా రెజ్లింగ్ టోర్నమెంట్ కూడా చేయించడం జరిగింది 2 times. ఓహో. సో దీని సందర్భంగా మోదీ గారితో కూడా నేను కలవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి మీకు ఆ పార్టీలో ఉన్న నాకు చిన్నప్పటి నుంచి బీజేపీ పార్టీ పట్లనే ప్రేమ ఇష్టం అనేది అన్ని బీజేపీ పార్టీ పట్లనే నాకు. ఓ అదే ఇష్టంతోనా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, మల్కాజ్గిరిలో టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని పార్టీ పెద్దల నుంచి ఎట్లున్నది మీకు సపోర్ట్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ? అంటే పార్టీ పెద్దల నుంచి ఎలా అంటే ఇప్పుడు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి టికెట్ అడిగే అర్హత ఉంది. సో అదేవిధంగా నేను నా బయోడేటాను మా పార్టీ పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, మా యువమోర్చా అధ్యక్షులు భానుప్రకాష్ గారికి, మా జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు గారికి ఇవ్వడం జరిగింది. ఈసారి యువకులకు ఎక్కువ మట్టుకు అవకాశం ఇస్తారు అని చెప్పేసి ఖచ్చితంగా నాకు ఇస్తుందన్న నమ్మకం నాకుంది. సో చాలా అంటే చాలా హోప్తోని చాలా కసితోనే ఉన్నారు కదా, మీకు టికెట్ ఖచ్చితంగా వస్తుంది అని. అవునండి. కృష్ణ ధర్మ పరిషత్ వేడుకల్లో మీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు అభిషేక్ గౌడ్. మీకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి అని ముందే ప్రస్తావన కూడా తీసుకొచ్చిండ్రు. అవునండి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ సపోర్ట్ అదంతా కూడా? ఎందుకు మీ మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అభిషేక్ గౌడ్ గారు? అభిషేక్ గౌడ్ అన్న ఒక కారణ్య జన్ముడు. అన్న ఒక్క కారణం కోసమే భూమి మీదకి వచ్చినాడు. అన్న అండలో నాలాగా కొంత వేల మంది ఉన్నారు. ఆ వేల మందిలో ఎవరెవరు ఏ రంగాలలో ఉన్నారో వాళ్ళ టాలెంట్ని చూసి అన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇప్పించారు. సో అదేవిధంగా అన్న దగ్గర నేను గత 8 years నుంచి ఉంటాను. సో 8 years నుంచి నేను పార్టీకి చేసే కార్యక్రమాలు, నేను ప్రజల పట్ల చేసే సర్వీసెస్ని దగ్గరుండి చూసేవాళ్ళు. సో ఆపర్చునిటీ, పొటెన్షియాలిటీ ఇతనిలో ఉంది, రామ్ యాదవ్ లాంటి వ్యక్తులకు అవకాశం తప్పకుండా కల్పించాలి అన్న ఒక ఉద్దేశంతో అన్నగారు ఆ రోజు నా పేరు చెప్పడం జరిగింది. ఆ చివరి సెకండ్ వరకు నాకు కూడా తెలియదు అన్నగారు నా పేరు తీసుకుంటారని చెప్పేసి. కానీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నేను అదృష్టంగా భావిస్తాను, అన్నగారు అంతమందిలో నా పేరే తీసుకున్నారు. నా కోసమే టికెట్ ఇవ్వాలి అని అడిగినందుకు నేను చాలా సంతోషంగా భావిస్తాను. మరి అది నా అదృష్టంగానే అనుకుంటాను. ఎందుకంటే అభిషేక్ అన్నకి మీకు మధ్య అంత మంచి స్నేహం ఎట్లా ఏర్పడ్డది? మీ పేరు అంటే ఆబ్వియస్లీ ఆయన చుట్టూ కూడా చాలామంది ఉండుంటారు కదా, వాళ్ళందరినీ కాదని మీ పేరుని ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగిందంటారు? అన్నగారు ఎక్కువ మట్టుకు ఫోకస్ చేసేది ధర్మం పట్ల నడిచే వాళ్ళని. సో అన్నగారు చెప్పిన వర్క్ కానీ, పార్టీ చెప్పిన వర్క్ కానీ, నా సిద్ధాంతం కానీ ఏది ఉన్నా కానీ ధర్మం వైపే మేము వెళ్తుంటాం. కృష్ణ ధర్మ పరిషత్ అనే సంస్థ ఏంది అని అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మన అర్జునునికి ఏ విధంగా అయితే ఉపదేశం ఇచ్చి ధర్మం పట్లనే నడవాలి, అధర్మాన్ని జరపాలి అన్న ఉపదేశం పైనే మేము పనిచేస్తుంటాం. సో అన్నగారు నేను ధర్మం పట్ల నడుస్తాను కాబట్టి అన్నగారికి అంత దగ్గరగా నేను చేరగలిగాను.
అభిషేక్ గౌడ్ అలాంటి వ్యక్తి మీ మీద అంత నమ్మకం పెట్టుకోవడానికి గల మెయిన్ కారణం ఏమై ఉంటుంది? అంటే బీజేపీ పార్టీలో చాలా మంది ఉన్నారు కదా యువకులు, అంటే మీ ఏజ్ వాళ్ళు కానీ లేకపోతే అన్న ఏజ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మీ మీదనే స్పెషల్ ఫోకస్ ఎందుకు? అదే నేను ధర్మం వైపే వెళ్తాను, అధర్మానికి అగ్రెసివ్గా మేము మూవ్ అవుతాం. సో అలాంటి కొన్ని చోట్ల అగ్రెసివ్గా మూవ్ అవ్వడం జరిగింది. సో ధర్మానికి కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు మన దగ్గర అని అనుకుంటే అది నేనే అని చెప్పేసి అన్న డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి మీతో మాట్లాడడం కానీ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ అంతే ఉంటుందా? బ్రదర్ లాగానే? అంతే బ్రదర్ లాగానే. బ్రదర్ కంటే ఇంకా ఏదైనా ఉన్నది అని అంటే ఇక అది డెడికేటెడ్ టు అన్ననే. అమ్మో, అంటే మీ మాటలలో అర్థమవుతుంది మీరు ఎంత క్లోజ్ అనేది. సో కానీ సాయిరామ్ యాదవ్ మోహం మీద కనిపించే అంత సాఫ్ట్ కాదు, లోపల ఇంకో కార్నర్ ఉంది అని చెప్పేసి ప్రత్యర్థులు అంటున్నారు. అంటే నిజంగానేనా? అంటే మీరు కనిపించే అంత సాఫ్ట్ కదా, వెనకాల ఇంకొక రామ్ ఉన్నాడా? అంటే ఇప్పుడు ప్రత్యర్థులు ఏ విధంగా నన్ను చూసుకొని ఆ విధంగా అంటున్నారో తెలియదు, కానీ టు బీ ఫ్యాక్ట్ ఏంది అని అంటే ఇప్పుడే మీకు చెప్పాను నేను. ఇప్పుడు హిందీలో సామెత ఉంది, మన మోదీ గారు చెప్పారు, జో లోగ్ జిస్ భాషా మే సమజ్ సక్తే హై ఉनको వహీ భాషా మే సమజానా పడతా హై. సో ధర్మాన్ని కాదు అని చెప్పేసి అధర్మం చేస్తున్న వాళ్ళకి మేము తప్పకుండా కాలడ్డం వేస్తాం. ఆ కాలు అడ్డమేసుడు ఏ విధంగా ఉంటుంది అంటే కంప్లీట్ అగ్రెసివ్గా ఉంటుంది. వాళ్ళకి మేబీ మా తీరు నచ్చదు, అది వాళ్ళకి రాంగ్ ఇంపాక్ట్గానే వెళ్తుంది. కానీ మేము చేస్తుంది మాత్రం న్యాయమే అని చెప్పేసి మేము అగ్రెసివ్గా మూవ్ అవుతాము. మేబీ ఆ రూపకల్పన నాది చూసుకొని మేబీ మీకు అలా చెప్పుంటారు, అంతేగాని టు బి ఫ్యాక్ట్ నేను ఎట్లున్నానో అదే విధంగా యాజ్ ఎ కరెక్ట్ పర్సన్ మీ ముందు ఎలా కనిపిస్తున్నానో నేను అలాగే ఉంటాను. అంటే మనకు డబుల్ షేడ్స్ అట్లాంటి సింగిల్ షేడ్. సో మీరు ఒక సామాన్య వ్యక్తి, సామాన్య కుటుంబం, ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇంటర్ చదివిన మీకు బిజినెస్లో ఇంత నాలెడ్జ్ ఎట్లా వచ్చింది? కోట్ల ఆస్తి ఎట్లా కూడా పెట్టుకోగలిగినరు? రహస్యం ఏంటిది? బిజినెస్లో నాకు నాలెడ్జ్ ఉన్నది, అది వాస్తవమే. ఆస్తి ఉన్నది, అది వాస్తవమే. కానీ మీరు చెప్పినట్లు కోట్ల ఆస్తి అని కాదు, ఇనఫ్ ఆస్తి ఉన్నది. మేబీ ఎవరో మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాని గురించి నాకు ఐడియా లేదు. ఒకవేళ నిజంగానే నాకు అంత ఆస్తి ఉంది అన్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే అది నాకు ఇవ్వండి, మీకే రాసిచ్చేస్తాను. అరే ఇదేదో బాగున్నది ఆఫర్, నేను చెప్తే నాకే రాసేయడం. యాక్చువల్లీ మీ ఆస్తి ఎంత అన్నా, అంటే మీకు ఎన్ని డైరీస్ ఉన్నాయి? డైరీ ప్రోడక్ట్స్ బిజినెస్ నాది ఒకటే, దాన్ని 3 sites నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాము. ఈ ఆస్తి అని అంటే మాకు ఫాదర్స్ నుంచి వచ్చినది రెంటల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ రెంట్స్ వస్తాయి. నా ఓన్గా నా పైన ఉన్నది అన్నట్టు ఒక ఫ్లాట్ ఉంది. ఒకటే ఫ్లాట్ ఉంది? ఫ్లాట్ ఒకటే. ఓ ఇంకేం లేదు. లేదు. అంటే జనాలు అందరూ అనుకునేటట్టు మీకు వెనకాల కోట్ల ఆస్తి లేదండి, కోట్ల బిజినెస్ అట్లాంటిది ఏం లేదు. మనకు మల్కాజ్గిరి అంటేనే రేవంత్ రెడ్డి గారిది సిట్టింగ్ ప్లేస్ అంటారు. ఓకే. సో మరి ఆ ప్లేస్ నుంచి మీరు పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? అనిపించేది ఏముందండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ ప్లేసు, నేను ఎలా అయితే బీజేపీ నుంచి అభ్యర్థినో వాళ్ళ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు అభ్యర్థి అంతే. ఇప్పుడు ఒక సీఎం స్థానంలో ఉన్నారు కదా, మీకు ఆ ప్లేస్ కొంచెం టాస్క్ అనిపిస్తలేదా? అంటే నార్మల్ యాజ్ యూజువల్గా అనిపించదు. ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నారు, ఓకే ఫైన్, ఆయన సీఎం అని చెప్పేసి ఆయన అనుచరుల్లో చోటయ్యారు కదా. మల్కాజ్గిరిలో ఉన్న ఓటర్స్ మాత్రమే ఓటేస్తారు. మల్కాజ్గిరిలో పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఓటర్స్కి బీజేపీ గుండెలో స్థానం ఉంది, ఓటర్స్ గుండెలో బీజేపీ స్థానం దక్కించుకుంది. అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ ఎవరు నించున్నా కానీ కూడా ఓటేసే వాళ్ళు మాత్రం మన మల్కాజ్గిరిలో ఉన్న ఓటర్స్ మాత్రమే వాళ్ళు బీజేపీకే ఓటేస్తారు. వాళ్ళ గుండెలో మేము స్థానం దక్కించుకున్నాము, ఖచ్చితంగా బీజేపీకి మబ్బు చూపుతారు. ఈసారి ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను, మీరు రాసుకోండి, మల్కాజ్గిరిలో కాషాయ జెండా ఎగురుతుంది. అలా రీసెంట్గా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి నుంచి కొట్లాడారు, రేవంత్ రెడ్డి గారు కొట్లాడారు, కేసీఆర్ గారు కొట్లాడారు. అక్కడ మా బీజేపీయే గెలిచింది. ఎందుకు అని అంటే కామారెడ్డిలో మా అభ్యర్థి మా బీజేపీ స్థానం దక్కించుకుంది, వాళ్ళు మబ్బు చూపి గెలిపించుకున్నారు. ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుందని గట్టి నమ్మకం ఉంది. అమ్మో చాలా గట్టిగా ఉన్నారు, మీ మాటలలో అర్థమవుతుంది నాకు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరికి ఏదన్నా చేసిండు అంటే మీరు ఏం చెప్తారు? ఈ పని చేసిండు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ప్రజలు ఎంచుకున్న తర్వాత ఎన్నిసార్లు మల్కాజ్గిరి పర్యటన చేసిరు అది చూసుకున్నట్లయితే 0. మల్కాజ్గిరి ప్రజల సమస్య ఏదైనా తెలుసుకున్నారా అని అంటే ఇప్పటి వరకు ఆ సమస్య పైన వెళ్ళలేదు, తెలుసుకోలేదు. ఏదైనా చేసిర్రు అని అంటే ఆ డంప్ యార్డ్ గురించి ఏదో కెమెరా ముందు మాట్లాడిర్రు,
అది ఏదో చేస్తున్నట్లు చూపిస్తుర్రు. ఇప్పటికే అది అక్కడే ఉంది, సగం వరకే అయ్యింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నుంచి ఎవరున్నా కానీ ఫెడప్ అయిపోయింది మల్కాజ్గిరి పబ్లిక్. సో అంటే ఇప్పుడు మీరు ఇన్ కేస్ మల్కాజ్గిరిలో కాషాయ జెండా ఎగరాలి అంటే అక్కడ జనాలకు మీరు ఎటువంటి హామీలు ఇస్తారు? ఈ వీడియో ద్వారా నేను మల్కాజ్గిరి ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మీ ఆశీర్వాదంతో నన్ను ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా మల్కాజ్గిరి నుంచి ఢిల్లీ వరకు ఒక బ్రిడ్జ్లా అయ్యి ఢిల్లీ నుంచి రావాల్సిన ఏవైతే ఫండ్స్ ఉంటాయో ఖచ్చితంగా మల్కాజ్గిరికి రప్పిస్తా. మల్కాజ్గిరి గలమై మల్కాజ్గిరికి బలమై రీసెంట్గా చూసుకున్నట్లయితే మా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సెక్షన్లో చెప్పారు, ప్రీవియస్గా 1 కోటి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో 2 కోట్ల డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పేసి ఆ 2 కోట్ల డబుల్ బెడ్రూమ్లు ఏవైతే శాంక్షన్ చేస్తామన్నారో అందులో నుంచి 5 లక్షల డబుల్ బెడ్రూమ్ మా మల్కాజ్గిరి ప్రజల కోసం కొట్లాడి మరి తీసుకొని వస్తా అని చెప్పేసి తెలియజేస్తారు. వావ్, అంటే చాలా నమ్మకం ఇస్తున్నారు జనాలకి. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా ఖచ్చితంగా? తప్పకుండా. ఇంకొకటి ఏంటంటే మల్కాజ్గిరిలా మిగతా పార్టీల సంగతి వదిలేస్తే బీజేపీ నుంచే ఈటల లాంటి వాళ్ళు ఆ టికెట్ కోసం పోటీ చేస్తున్నారు. సో మరి వాళ్ళందరినీ పార్టీలో ఆ పెద్దలను కాదని చెప్పి టికెట్ మీకు ఇస్తారు అనే హోప్ ఉందా మీకు? ఉందండి. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు పెద్దవాళ్ళు, పెద్ద నాయకులు, వయసులో పెద్దవాళ్ళు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా చేశారు. తర్వాత మా బీజేపీ పార్టీలో 2 ఇయర్స్ అవుతుంది వచ్చి. ఆ 2 ఇయర్స్లో 2 టైమ్స్ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. మన ఈటల రాజేందర్ గారికి ఇంకా ముందు ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. కానీ మాలాంటి యువకులకు ఈసారి నరేంద్ర మోదీ గారు స్పష్టంగా తెలియజేశారు ఏంటి అని అంటే, యువకులకు ప్రియారిటీ ఎక్కువ శాతం ఇస్తున్నాము అని చెప్పేసి. సో యాజ్ ఎ యువకునిగా నేను ప్రీవియస్గా పనిచేసింది యువ మోర్చాలోనే కాబట్టి యువకులకు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నాకు వస్తుందన్న గట్టి నమ్మకం నాకుంది. ఓ, అంటే కొత్త జనరేషన్ని పాలిటిక్స్లో ఎంకరేజ్ చేద్దాము అని చెప్పి మీ పార్టీకి గట్టిగా అనుకున్నారు అనమాట. అవునండి. సో ఇన్ కేస్ మల్కాజ్గిరిలో ఉన్న మీ పార్టీ పెద్దలే మీకే టికెట్ ఎందుకు ఇవ్వాలి అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఏవైతే ప్రీవియస్గా చూసుకున్నట్లు అయితే నేను చేసిన కార్యక్రమాల వల్ల మల్కాజ్గిరిలో ఉన్న యువత అందరూ నాకు అండగా ఉన్నారు. తో పాటు పెద్దలు కూడా నాకు అండగా ఉన్నారు. నా కోసం వాళ్ళు ఖచ్చితంగా అన్నగారికే టికెట్ రావాలి అని చెప్పేసి మా పై అధిష్టానానికి కూడా వాళ్ళ తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ పెడతారు. కాబట్టి మా అధిష్టానం కూడా నాకు టికెట్ ఇద్దాము అని చెప్పి నిర్ణయించుకుంటుందన్న గట్టి నమ్మకం ఉంది నాకు. సో వాళ్ళు ఇస్తారు అనే గట్టి నమ్మకం ఉన్నది. ప్రజలు కూడా నాకు, మల్కాజ్గిరి ప్రజలు కూడా నాకు సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకం ఉంది. ఇన్ కేస్ మీకు కనుక బీజేపీ టికెట్ ఇవ్వకపోతే బీజేపీలోనే కంటిన్యూ అవుతారా, లేకపోతే మిగతా వాళ్ళ లెక్క దిక్కులు చూస్తూ ఉంటారా? నేను పుట్టినప్పటి నుంచి కరుడు కట్టిన హిందూవాదిని. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి బీజేపీ జెండానే మోసిన వాడిని. జెండా బరువు అనిపిస్తే భుజం మారుస్తాం కానీ జెండా మార్చను. ఓ, చాలా పెద్ద మాట చెప్పిండ్రు. అది నిరూపించుకుంటాం కూడా. డైరీ బిజినెస్లు చేసే మీకు రాజకీయాలు ఎందుకు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఇన్ కేస్ మీకు ఒకవేళ ఈ పార్టీ కనుక టికెట్ ఇవ్వకపోతే ఆలోచన ఏమన్నా వస్తుందా? అంటే ఇప్పుడు డైరీ బిజినెస్ చేసే వాళ్ళు రాజకీయం చేయొద్దని చెప్పేసి రాజ్యాంగంలో అయితే రాసి లేదు కదా. లేదండి, రాజ్యాంగంలోనే కాదు భారతంలో కూడా అసలు ఎక్కడ లేదు. సో డైరీ బిజినెస్ అనేది, నేను యాదవ్ని, నా కుల వృత్తి, నేను ప్రౌడ్గా చెప్పుకుంటా నేను డైరీ బిజినెస్ చేస్తున్నాను. మా ఇన్సెన్స్ ఏంటి అంటే డైరీ నుంచే మీకు మంచి బిజినెస్, మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది కదా, మళ్ళీ దీంట్లోకి వచ్చి ఎందుకు అంత ఖర్చులు పెట్టుకుని? ఇన్కమ్ సోర్స్ ఉందండి. నేను నా కోసము, నా ఫ్యామిలీ కోసమే సంపాదించుకోగలుగుతా డైరీ బిజినెస్ లో. నేను ప్రజలకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే నేను ఖచ్చితంగా రాజకీయంలోకి రావాలన్న ఉద్దేశంతో నేను రాజకీయంకి వచ్చింది. జనాలకు చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్ తో మాత్రమే రాజకీయంలో. మరి బీజేపీలోనే ఎందుకు చేరాలనిపించింది? చిన్నప్పటి నుంచి బీజేపీ అంటేనే ఎందుకు మీకు అంత ఇష్టం? ఈ సనాతన ధర్మాన్ని కాపాడే పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది బీజేపీయే. అది కాకుండా ఏదైనా ఉన్నది అని అంటే మీరు చెప్పండి. అట్లా మేము ఎట్లా చెప్పగలుగుతాం? మేము చెప్పలేము. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే 500 ఇయర్స్ నుంచి మనం తిప్పలు పడుతున్నాం మన శ్రీరామచంద్రుని మందిరం ఓపెన్ చేసుకోవడానికి. 50 సంవత్సరాల నుంచి పరిపాలించిన కాంగ్రెస్ ఇప్పటివరకు దాని సైడ్ తిరిగి కూడా చూడలేదు. 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు వచ్చారు, దాని గురించి సర్వే చేశారు,
మొన్న 22nd రోజు విగ్రహ ప్రతిష్ఠ ప్రతిష్ఠ కూడా చేశారు. మా కృష్ణ ధర్మ పరిషత్ తెలంగాణలోనే రంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం కూడా మేము సంబరాలు చేసుకున్నాం. అన్న, విద్యార్థి దశ నుంచి మీరు రాజకీయాలలోనే ఉన్నారు. వాళ్ళకి సేవ చేయాలి, వీళ్ళతోని ఇది ఉండాలి, ఈ జనాలతో ఇట్లా మమేకం అవ్వాలి అనుకుంటూనే ఉన్నారు కదా. బీజేపీ పార్టీలో మీకు గాడ్ ఫాదర్ ఎవరు అంటే ఏం చెప్తారు? బీజేపీ పార్టీలో అడిగితే నాకు డాక్టర్ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, మా యువమోర్చా అధ్యక్షులు భానుప్రకాష్ గారు. కానీ రాజకీయ గాడ్ ఫాదర్ నాకు మా అభిషేక్ గౌడ్ గారు అన్నగారు. ఓ, రాజకీయం పరంగా అభిషేక్ అన్న. పార్టీ పరంగా రాజకీయానికి సంబంధించి సలహాలు ఇవ్వాలంటే అభిషేక్ అన్న మీకు ఎట్లా ఇస్తుంటారు, ఎట్లా సపోర్ట్ చేస్తుంటారు? మీకు నేను చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్నిటికీ హోల్ అండ్ సోల్ సపోర్ట్ అన్నగారు చేస్తుంటారు కాబట్టి నేను అంత ఫ్లెడ్జ్గా మూవ్ అవుతుంటాను. అంటే ఏదైనా సరే ఇట్లా చేయకపోవడం మంచిది, ఇట్లా చేద్దాము, అన్ని ఆల్మోస్ట్ నేను చేసే 100%లోకి వెళ్ళి ఇచ్చే 90% సలహాలు, 90% సపోర్టు, పుష్ మొత్తం నాకు అన్నగారితోటే లభిస్తుంది. అయితే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ మేము అన్ని రాష్ట్రాలలో మా హవా చూపిస్తున్నాము, జోడో యాత్ర మేము మా గెలుపుకు పెద్ద కారణమైంది అని చెప్పేసి చెప్తున్నారు కదా. జోడో యాత్ర మీద మీరు ఏం మాట్లాడతారు? జోడో యాత్ర గురించి చెప్పడం అంటే అది జోడో యాత్ర కంటే చోడో యాత్ర అని ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎందుకనంటే ఇప్పుడు రీసెంట్గా చూసినట్లయితే ఐఎన్డీకి అటాచబుల్గా ఉన్న పార్టీసు 4 పార్టీసు విడిపోయినాయి. మన నితీష్ కుమార్ గారు ఐఎన్డీని వదిలేశారు, మమతా బెనర్జీ గారు ఐఎన్డీతో ఒప్పందం లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ, మళ్ళీ సిపిఎం పార్టీ, వీళ్ళు అందరూ ఇప్పుడు ఐఎన్డీకి ఎటువంటి నమ్మకం లేదు, వీళ్ళు సెంట్రల్లో వస్తారన్న నమ్మకం వాళ్ళకి లేదు కాబట్టి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి అది జోడో యాత్ర కంటే రాహుల్ గాంధీ గారు చూడో యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు జోడో యాత్ర చేసిండ్రు, వాళ్ళకి అన్ని రాష్ట్రాలలో మా హవా చూపిస్తున్నాం అనే ధీమాతో వాళ్ళు ఎట్లయితున్నారో, ఇందాక మీరు చెప్పిండ్రు అయోధ్య రామ మందిరం మనకు మోదీ గారు వచ్చిన తక్కువ టైంలోనే చేసిండ్రు, సో మొత్తం హిందువులకు అందరికీ కూడా తలెత్తుకునేటట్టు చేసిండ్రు అని ఇందాక మీరు చెప్పిండ్రు కదా. ఆ ఎఫెక్ట్ ఏమైనా తెలంగాణ మీద ఉండే ఛాన్స్ ఉందా? ఎందుకుంటుందండి, తప్పకుండా ఉంటుంది. మీకు లేదా? మీరు హిందూ కదా, మీకు లేదా? అంటే మేము పర్సనల్గా చెప్పొచ్చు కానీ కెమెరాల ముందు చెప్పొద్దు. అయినా ఓకే. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి 22nd నాడు మీరు మేబీ వీధిలో తిరిగారనుకుంటా కదా. ఏదైనా ఒక్క సందు కానీ, ఒక్క టెంపుల్ కానీ, ఒక్క హిందూ వ్యక్తి కానీ ఆ సంబరాలు చేయకుండా ఆగిర్రా? ఇక ఆబ్వియస్గా కాంగ్రెస్ వాళ్ళైతే చెయ్యరు. ఎందుకు అని అంటే వాళ్ళ అధిష్టానమే చెప్పింది, మేము వాళ్ళకి ఇన్విటేషన్ పంపించాం, శ్రీరామచంద్రునిది ప్రాణప్రతిష్ఠ అవుతుంది, మీరు దానికి రావాలి అని చెప్పేసి. వాళ్ళకి ఎంత దుర్మార్గులండి. రాముని 500 సంవత్సరాల నుంచి మనము కొట్లాడి మరీ తెచ్చుకున్న శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ టెంపుల్ ఇన్విటేషన్ ఇస్తే రారు అని చెప్పిన ఏ మూర్ఖులు భూమి మీద ఎవరైనా ఉన్నారు అని అంటే కాంగ్రెస్ వాళ్ళే అని చెప్తాను నేను. కాబట్టి ప్రతి హిందువు ఆ సంబరాలు చేసుకున్నారు. ఇంకా నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే పిలుపునిచ్చారో ప్రతి ఇంటి ముందు 5 దీపాలు పెట్టాలని చెప్పేసి, ఆ రోజు మీరు చూసే ఉంటారు, యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటి ముందు ఆ దీపం కనిపించింది. అది చాలదా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ వైపు ఉన్నారని చెప్పేసి తెలియజేయడానికి, ప్రభావం ఉంది అని చెప్పేసి చెప్పడానికి? పండుగలు వేరు, పార్టీ వేరు కదా. ఇప్పుడు ఆ పండుగ తీసుకొచ్చిందే బీజేపీ పార్టీ కదా. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పండుగ కోసము ఎదురు చూస్తున్నాం, మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. శ్రీరామచంద్రుడు రావణాసుని అంతం చేసి అయోధ్యకు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సంబరాలు చేసుకున్నారో, శ్రీరామచంద్రుడిని మనం ప్రాణప్రతిష్ఠ చేసుకున్న సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు. ఆ ఫెస్టివల్ని పార్టీయే తీసుకొని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయోధ్య రామ మందిరాన్ని ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టే అంత హడావిడిగా ఓపెన్ చేసిండ్రు అని ఒక విమర్శ ఉన్నది. ఒక బీజేపీ నేతగా మీరు వివరణ ఏమిస్తారు? విమర్శించే వాళ్ళు విమర్శించుకోండి. వాళ్ళకి ఎలా అనంటే ఎంత కరెక్ట్ చేసినా కానీ కూడా వాళ్ళ బుద్ధి, వాళ్ళ ధ్యాస రాంగ్ ఇంపాక్ట్గా ఉంటే ఖచ్చితంగా అది రాంగే కనిపిస్తుంది. వేద పండితులు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మన భారతదేశంలో ఉన్న ఎంతోమంది వేద పండితులతో డిస్కస్ చేసి ఆ ముహూర్తం తీయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, ఈ ముహూర్తం దాటితే కొన్ని సంవత్సరాల వరకు ఇలాంటి ముహూర్తం మనకు రాదు అని తెలియజేశారు. కాబట్టే నరేంద్ర మోదీ గారు అదే ముహూర్తానికి మనము శ్రీరామచంద్రునిది ప్రాణప్రతిష్ఠ
చేస్తామన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి 22 జనవరి 2024 నాడు మన మందిరాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. సో అంతేగాని ఎలక్షన్స్ హడావిడి దాని గురించి ఈ హడావిడి అట్లాంటిది ఏం లేదు. ఇంకొక పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, అభిషేక్ గౌడ్ అన్న మీ మీద ఎందుకు అంత ప్రీతి చూపిస్తూ ఉంటాడు? ఒక ఎమ్మెల్యే కొడుకు అతను, అంటే అతనికే టికెట్ అడగొచ్చు, కానీ ఆ టికెట్ కూడా మీకోసం మీకే ఇవ్వాలి అని చెప్పేసి అంత పట్టుబట్టిండ్రు కదా. మీ అనుబంధం ఎందుకు అంత? ప్రీవియస్గా కూడా చెప్పినాను కదా, అన్న ఒక కారణ్య జన్ముడు. అన్న అనుచరులుగా ఉన్న వాళ్ళని ఒక స్థాయిగా చూడాలి అన్నది అన్నది ఆశ. కాబట్టి నాలాంటి కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకి పొటెన్షియల్ ఉంది, కేవలం కొద్దిగా సపోర్ట్ ఇస్తే ఆ పొటెన్షియల్కి రీచ్ అవుతాడు అని అన్నగారు తెలుసుకున్నారు. కాబట్టే అన్నగారు నా పేరు అంతమంది ముందు ప్రస్తావన చేయడం జరిగింది. మల్కాజ్గిరి ప్రజలు మీరు ఎంపీగా గెలిస్తే మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా నేను నమ్మే శ్రీరామచంద్రుని పైన ఒట్టేసి చెప్తున్నాను, 24/7 వాళ్ళకి అందుబాటులో ఉంటా. వాళ్ళ కోసం మల్కాజ్గిరి గొంతునై, మల్కాజ్గిరి ప్రజల బలమై పార్లమెంట్లో కొట్లాడి నిధులు తీసుకొని వస్తా. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి, అంటే పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ల హామీ ఏదైతే మా సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ గారు చెప్పారో, అక్కడి నుంచి 5 లక్షల డబుల్ బెడ్రూమ్లు ఖచ్చితంగా నేను మల్కాజ్గిరి ప్రజల కోసం తీసుకొని వస్తా అని చెప్పేసి తెలియజేస్తాను. ప్రతి ఒక్క నేత కూడా ఎలక్షన్స్కి బిఫోర్ కానీ లేకపోతే టికెట్ ఇచ్చే బిఫోర్ కానీ జనాలతో మేము ఇంతే మమేకమై ఉంటాం, అందరికి అందుబాటులో ఉంటామని చెప్పేసి అంటారు. తర్వాత అట్లీస్ట్ ఫోన్స్ కూడా ఎత్తనే ఇస్తారు అని చెప్పి చాలామంది ప్రత్యర్థులు వచ్చి కెమెరా ముందు మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మీరు అట్లా మీ గురించి కూడా మాట్లాడేటట్టు చేస్తారా, లేకపోతే లేదు మాకు అందుబాటులోనే ఉన్నాడు మా అన్న అని చెప్పేసి గొప్పగా చెప్పుకునేటట్టు చేస్తారా? నేను రాజకీయంలోకి రాకముందటి నుంచే సోషల్ సర్వీస్ వర్కర్ని. అది మల్కాజ్గిరి ప్రజలు నన్ను గుర్తించారు. సో మీరే చెప్పారు మీ పేరు మారిమూగిపోతుంది మల్కాజ్గిరిలో అని. నేను రాజకీయంగా ఎటువంటి లీడర్ కాకముందే నేను అంత ప్రేమ వాళ్ళ దగ్గర నేను దక్కించుకున్నాను. సో ఏ పవర్ లేనప్పుడే నేను ఇంత చేయగలిగినప్పుడు, నేను పవర్ వచ్చినప్పుడు ఎలా చేయకుంటుంటాను? నా మోటోనే నేను ప్రజలకు సేవ చేయాలి. నాకు ఇనఫ్ మనీ ఉంది, నేను హ్యాపీగా మా ఫ్యామిలీతో ఉండగలుగుతాను నా డైలీ బిజినెస్ చేసుకుంటూ. నేను రాజకీయంలోకి రావడానికి ముఖ్య కారణమే నేను ప్రజాసేవ చేసుకోవడానికి. నాకు రాజకీయంది ఎటువంటి సపోర్ట్ లేని సమయంలో నేను పేద ప్రజలకి వాళ్ళ పొటెన్షియల్ని చూసి వాళ్ళు ఏ రంగాలకు సెట్ అవుతారో ఆ రంగాల క్రీడలకి నేను సపోర్ట్ చేసిన వాడిని. నాకు రాజకీయంది ఎటువంటి సపోర్ట్ లేని సమయంలో మా ట్రస్ట్ ద్వారా 10 నుంచి 15 మందిని స్కూల్ చదివిస్తున్నాను. దాన్ని ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేస్తాను. సో ఈ ఆలోచనలు నాకు నేను రాజకీయంలో రాకముందటి నుంచే ఉన్నాయి. నేను రాజకీయ నాయకునిగా ఎంపిక అయిన తర్వాత నాది ఇంటర్నల్గా ఉన్న డ్రీమ్ నేను చెప్తాను. మన భారతదేశంలో మన ప్రజలు వెనుకబడి ఉండడానికే 2 కారణాలు. ఒకటి ఎడ్యుకేషన్ సెక్టర్, ఇంకొకటి మెడికల్ సెక్టర్. మెడికల్ సెక్టర్లో ఎక్కడ పోయినా కానీ కూడా ఎన్నో లక్షలు పెట్టి ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఉచితంగా కానీ నార్మినల్ ప్రైజెస్లో కానీ సర్వీస్ ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ మా సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ అన్న స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అది భారతదేశంలో మన బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో అన్నిటి దగ్గర అమలయ్యింది. ఇక మన దురదృష్టం ఏంది అని అంటే, ప్రీవియస్గా ఉన్నంత వరకు మన రాక్షసుడు పరిపాలించినాడు కేసీఆర్ గారు. వాళ్ళు ఇచ్చే మన పథకాలని పేర్లు మార్చి ప్రజల వరకు అందజేయలేదు. కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే. ఎక్కడ ఆయుష్మాన్ భారత్ ప్రజల వరకు వెళ్ళినట్లయితే వాళ్ళకి బీజేపీ సింపతైజ్ అవుతారేమో అన్న ఒక్క ఉద్దేశంతో కాలడ్డం వేసి ఇలాంటి ఎన్నో పథకాలు ఆపడం జరిగింది. సో ఇలాంటి పథకాలకి అడ్డుకాలు ఎవరూ ఉండనీయకుండా ప్రజల వరకు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పుడు కెమెరా ముందు అయితే నా ముందు కూర్చొని మీరు మంచిగానే హామీలు ఇచ్చిండ్రు. ఇవన్నీ మీకు టికెట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు ఫుల్ఫిల్ చేస్తారు అని గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు అంత గట్టిగా చెప్తున్నారు నేను డెఫినెట్లీ నేను చేస్తాను అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ మొదటిసారి ఎంపీగా ప్రయత్నం చేస్తున్నారు. మీరు మొదటిసారిగా ఎంపీగా ప్రయత్నం చేస్తున్నారు కదా, మీకు కొంచెం కూడా టెన్షన్ అట్లాంటిది ఏం లేదా? లేదండి, టెన్షన్ ఏమున్నది. నార్మల్గా పార్టీలో ఉన్నప్పుడు మేము ఏదైతే ధర్నాలు చేయడానికి వెళ్తామో, ధర్నాలు చేసే ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వము తప్పులు చేసిన దానిపైన మేము అగ్రెసివ్గా ఎట్లయితే పోరాడతామో, ఇప్పుడు కూడా నేను ప్రజల కోసం పోరాడడానికే వెళ్తున్నాను. దానికి భయపడే అవసరం ఏమున్నది?
మీ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళని కాదని చెప్పి మీకు టికెట్ వచ్చినా సరే వాళ్ళందరినీ కూడా మీ పనులతో మీరు మెప్పించాలి. జనాలను మెప్పించడం ఒక పెద్ద టాస్క్ అయితే మీ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళని ఒప్పించడం అనేది ఇంకా పెద్ద టాస్క్. అది లేదు తప్పకుండా మీకు ఎట్లుంటుంది అనుకుంటున్నారు పెద్దవాళ్ళ నుంచి? తప్పకుండా మా పెద్దవాళ్ళ ఆశీర్వాదం నాతో ఉంటుంది. పెద్దవాళ్ళు నాకు ఆదర్శించుకొని నన్ను తీసుకొని వెళ్తారు. ఖచ్చితంగా మల్కాజ్గిరిలో నన్ను గెలిపించుకుంటారు అన్న గట్టి నమ్మకం నాకుంది. ఆల్రెడీ పెద్దవాళ్ళతో మేము డిస్కస్ కూడా చేయడం జరిగింది. కేవలం మా అధిష్టానం నిర్ణయం తీసుకొని టికెట్ ఇవ్వడమే ఆలస్యం. టికెట్ ఇచ్చిర్రు అని అంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నా తోటి ఉన్న వాళ్ళు అందరినీ తీసుకొని ఖచ్చితంగా పార్లమెంట్లో కాషాయ జెండా ఎగరేస్తామన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు మీరు ఏ మాటలైతే చెప్పిండ్రో అవన్నీ కూడా మీకు ఎంపీ టికెట్ వచ్చిన తర్వాత మీరు గెలిచిన తర్వాత కూడా అవన్నీ అట్లనే సాధకం చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా మీకు టికెట్ కన్ఫర్మ్ కాలేదు. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లనే కూర్చొని మాట్లాడదాం. మీరు జనాల కోసం ఏం చేద్దామని మళ్ళీ అప్పుడు ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతారు కదా, ఆ మాటలు మళ్ళీ తీసుకుందాం. తప్పకుండా అండి. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ మీరు చేయండి. గెలిచిన తర్వాత కూడా మీరు ఇంటర్వ్యూ చేయండి. నేను ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నేను నెరవేరుస్తా అని అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తా. మీరు గెలిచిన తర్వాత మీ దగ్గర నుంచి తీసుకోవడం కాదు, జనాల దగ్గర నుంచి తప్పకుండా తీసుకోండి. నేను ఇచ్చిన హామీ ఖచ్చితంగా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మల్కాజ్గిరి ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా. చాలా అంటే మీ సిద్ధాంతం మంచిగా ఉన్నది, మీ ఆశయం గట్టిగా ఉన్నది, నెరవేరాలని ఆబ్వియస్లీ కోరుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.